Welcome to microprocess and microcontrollers. అసెంబ్లీ లాంగ్వేజ్‌ని యూజ్ చేసి మల్టిప్లికేషన్, డివిజన్‌ని ఎలా పెర్ఫార్మ్ చేయాలో ఈ సెషన్‌లో తెలుసుకుందాం. మనకు తెలుసు అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్‌ని నోట్ చేయడానికి మనకొక ఎడిటర్ గాని, నోట్‌ప్యాడ్ గాని అవసరం అవుతుంది. సో, ఎడిటర్‌ని ఓపెన్ చేస్తున్నాను. సో, ఇక్కడ టాసమ్ సాఫ్ట్‌వేర్ 1.4 సెలెక్ట్ చేసుకున్నాం. అందులో ఎడిటర్‌ని ఓపెన్ చేస్తున్నాను. ఎడిటర్ EDIT ఫైల్ నేమ్ .asm. .asm అనేది అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ఇండికేట్ చేస్తుంది. కాబట్టి .asm అనేసి ఫైల్ నేమ్ ఎక్స్టెన్షన్ అనేది సేవ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ఫర్ ది మల్టిప్లికేషన్ ఆఫ్ 2 16-bit నంబర్స్. సో 2 16-bit నంబర్స్ మల్టిప్లికేషన్ ఎలా పెర్ఫార్మ్ చేయాలో ఈ ప్రోగ్రామ్ లో తెలుసుకుందాం. ఫస్ట్ లైన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే .model space small. సో ప్రోగ్రామ్ సైజు స్మాల్ సైజ్ గా డిక్లేర్ చేస్తున్నాము. స్టాక్ 100 bytes ఉండేటట్టు డిక్లేర్ చేస్తున్నాను. డేటా సెగ్మెంట్ స్టార్ట్ చేస్తున్నాను. డేటా సెగ్మెంట్స్ లో ఇన్పుట్స్ అవుట్పుట్స్ ని డిక్లేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఇన్పుట్ ఆపరెండ్ 1 గా డిక్లేర్ చేశాను. దానికి కావాల్సిన 2 మెమరీ లొకేషన్ ని DW ద్వారా రిజర్వ్ చేశాను. ఆ 2 మెమరీ లొకేషన్స్ లో 8888H అనే దాన్ని స్టోర్ చేశాను. నెక్స్ట్ సెకండ్ వన్ ఆపరెండ్ 2. సెకండ్ ఇన్పుట్ ని ఆపరెండ్ 2 గా డిక్లేర్ చేశాను. దానికి కావాల్సిన 2 మెమరీ లొకేషన్స్ ని DW టైప్ తో డిక్లేర్ చేశాను. డిఫైన్ వర్డ్. నెక్స్ట్ 7777 అనే వాల్యూని ఆ 2 మెమరీ లొకేషన్ లో స్టోర్ చేయడం జరిగింది. నెక్స్ట్ RES అంటే రిజల్ట్స్ కి RES అని నేమ్ ఇచ్చాను. సో DW డిఫైన్ వర్డ్ అంటే 2 వర్డ్ గా డిక్లేర్ చేస్తున్నాను. నాకు 16 into 16 మల్టిప్లై చేస్తే 32 బిట్ పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి 2 వర్డ్స్ రిజర్వ్ చేస్తున్నాను. సో ఇనిషియల్ గా డూప్లికేట్ వాల్యూస్ తో ఫిల్ చేస్తున్నాను. ఇది డేటా సెగ్మెంట్ ఇన్పుట్ 1 ఇన్పుట్ 2 నెక్స్ట్ రిజల్ట్స్. కోడ్ సెగ్మెంట్ లో ఫస్ట్ స్టెప్ అబ్జర్వ్ చేసినట్లయితే మూవ్ AX, @data. సో డేటా సెగ్మెంట్ బేస్ అడ్రస్ ని AX లోకి కాపీ చేసుకుంటున్నాను. సో ఆ బేస్ అడ్రస్ AX నుంచి డేటా సెగ్మెంట్స్ లోకి కాపీ చేస్తున్నాను. ఈ రెండు స్టెప్స్ నే మనము డేటా సెగ్మెంట్స్ కి బేస్ అడ్రస్ ని అసైన్ చేయడం అంటాం. నెక్స్ట్ XOR DX, DX. సో DX రిజిస్టర్ ని నేను క్లియర్ చేస్తున్నాను. అంటే ఫ్యూచర్ లో నేను DX రిజిస్టర్ యూస్ చేయాలనుకుంటున్నాను. అందుకని ముందు జాగ్రత్తగా DX రిజిస్టర్ ని క్లియర్ చేస్తున్నాను. నెక్స్ట్ మూవ్ AX, ఆపరెండ్ 1. సో ఫస్ట్ ఇన్పుట్ ని AX లోకి కాపీ చేస్తున్నాను. సెకండ్ ఇన్పుట్ ని BX లోకి కాపీ చేస్తున్నాను. మల్ BX అంటే డిఫాల్ట్ గా AX తో మల్టిప్లై అవుతుంది. అంటే AX ఇంటూ BX అనేది పర్ఫార్మ్ అవడం జరుగుతుంది. మల్టిప్లై అయిన తర్వాత ఆ కంటెంట్స్ అనేది లోయర్ ఆర్డర్ వచ్చి AX లో కాపీ అవడం జరుగుతుంది. హైయర్ ఆర్డర్ అనేది DX లో కాపీ అవడం జరుగుతుంది. సో లోయర్ ఆర్డర్ కాపీ అయిన 16-bit ని RES లేబుల్ ఏదైతే ఉందో స్టార్టింగ్ అడ్రస్ మనం రిజర్వ్ చేసి పెట్టామో అందులో కాపీ చేస్తున్నాను. సో RES+1 లో ఈ AL వాల్యూ అండ్ AH వాల్యూ కాపీ అవుతుంది. నెక్స్ట్ హైయర్ ఆర్డర్ ఏదైతే ఉందో DX లో ఆ వాల్యూని RES+2, RES+3 లో కాపీ చేస్తాం. సో కాపీ చేసిన తర్వాత రిజల్ట్స్ ని డిస్ప్లే చేయడం కోసం INT21H ని కాల్ చేస్తాను. ఇంటరప్ట్ 21H ని ఎప్పుడైతే కాల్ చేస్తామో అది ఆటోమేటిక్ గా AH లో ఉన్న ఫంక్షన్ ని పర్ఫార్మ్ చేస్తుంది. AX లో ఫంక్షన్ ఏమి ఇచ్చాను? 09H ఇచ్చా. 09H అంటే డిస్ప్లే ఫంక్షన్. సో ఏ వాల్యూని డిస్ప్లే చేయాలో ఆ వాల్యూ అడ్రస్ ని DX లో కాపీ చేయడం జరిగింది. సో ఇది డిస్ప్లే ఆపరేషన్ పర్ఫార్మ్ చేస్తుంది. నెక్స్ట్ ఇంటరప్ట్ 21H అగైన్ కాల్ చేశాను. ఇంటరప్ట్ 21H అగైన్ కాల్ చేస్తేనే ఇది AH లో ఏ వాల్యూ ఉందో అబ్జర్వ్ చేస్తుంది. ఆ ఈక్వలెంట్ ఫంక్షన్ అనే దాన్ని జనరేట్ చేస్తుంది. AH లో ఏ వాల్యూ ఉంది? 4CH. 4CH అంటే ఏంటి? రిటర్న్ టు DOS. సో ప్రోగ్రామ్ రిటర్న్ టు DOS అనేది పర్ఫార్మ్ రిజల్ట్స్ ని డిస్ప్లే చేసి రిటర్న్ టు టాస్క్ అనేది వచ్చేస్తుంది. ఇది మల్టిప్లికేషన్ ప్రోగ్రామ్. అయిపోయిన తర్వాత సేవ్ చేస్తున్నాము. అగైన్ గో టు ఫైల్, ఎగ్జిట్. నెక్స్ట్ ఫస్ట్ వన్ ఈస్ TASM space assembly. TASM space file name 2a.asm. సో 0 వార్నింగ్స్, 0 ఎర్రర్స్. కాబట్టి నెక్స్ట్ స్టెప్ కి మనం ఎలిజిబుల్. నెక్స్ట్ స్టెప్ కి వెళ్తున్నాం. లింక్ స్పేస్ 2a.obj.
లింకింగ్ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డీబగ్ స్టేజ్ కి వెళ్తున్నాం. ed స్పేస్ టు a డాట్ సో ఫస్ట్ స్టెప్ చూడండి, కోడ్ సెగ్మెంట్ లో మూవ్ ax, @ డేటా. డేటాకి సిస్టమ్ ఇచ్చిన అడ్రస్ 48AF. సో ఎప్పుడైతే నేను F8 అనేది ప్రెస్ చేస్తానో సింగిల్ స్టెప్ ఎగ్జిక్యూట్ చేస్తాను, AX లో 48AF అనేది కాపీ అవడం జరుగుతుంది. నెక్స్ట్ ఆ సేమ్ 48AF అనేది AX నుంచి డేటా సెగ్మెంట్స్ కి కాపీ అవడం జరుగుతుంది నెక్స్ట్ స్టెప్ లో. XR DX, DX. సో DX రిజిస్టర్ ని నేను 0 చేస్తున్నాను. ఆల్రెడీ 0 ఉంది, నెక్స్ట్ ఆల్సో 0 అవుతుంది. సో కాబట్టి ఏం ఎఫెక్ట్ అనేది ఉండదు. మూవ్ AX, ఇండైరెక్ట్ ఆఫ్ 002 అంటే సిస్టమ్ ఆపరెండ్ 1 కి అసైన్ చేసిన అడ్రస్ మెమోరీ లొకేషన్ 2 చూపిస్తా ఉంది ఇక్కడ. సో ఒకసారి వెరిఫై చేద్దాము. 2. సో 2 లో 88, 3 లో 88 లోయర్ ఆర్డర్, హైయర్ ఆర్డర్ స్టోర్ చేస్తున్నాం. సో ఈ స్టెప్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మూవ్ AX, ఇండైరెక్ట్ ఆఫ్ 002H ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇన్పుట్ 1 అనేది AX లోకి కాపీ అవుతుంది. ఇన్పుట్ 1 అనేది ఎంత 4 8s అనేది కాపీ. నెక్స్ట్ మూవ్ BX, ఇండైరెక్ట్ ఆఫ్ 004H అంటే నెక్స్ట్ సెకండ్ ఇన్పుట్ 7777 అనేది BX లోకి కాపీ అవడం జరుగుతుంది. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఆపరేషన్స్ లో మనం డిఫాల్ట్ గా సెకండ్ ఆపరెండ్ ని స్పెసిఫై చేస్తే సరిపోతుంది. అది బై డిఫాల్ట్ గా అక్యుములేటర్ తో మల్టిప్లై జరుగుతూ ఉంటుంది. అందుకనేసి మల్టిప్లికేషన్ లో, డివిజన్ లో మనం సెకండ్ ఆపరెండ్ స్పెసిఫై చేస్తే చాలు, ఫస్ట్ ఆపరెండ్ స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బై డిఫాల్ట్ ఇది అక్యుములేటర్ తో పర్ఫామ్ అవుతుంది. సో మల్టిప్లికేషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాను. మల్టిప్లికేషన్ పర్ఫామ్ చేసిన తర్వాత రిజల్ట్స్ లోయర్ ఆర్డర్ వచ్చి AX లో, హైయర్ ఆర్డర్ వచ్చి DX లో. సో లోయర్ ఆర్డర్ ఏమొచ్చింది, AF78 వచ్చింది. హైయర్ ఆర్డర్ ఏమొచ్చింది, 3FB6. లోయర్ ఆర్డర్ ని ఎక్కడ కాపీ చేస్తున్నాను, 6th మెమరీ లొకేషన్ లో, 6th and 7th లో లోయర్ ఆర్డర్ కాపీ చేస్తున్నాను. ఓకే, 6th and 7th లో లోయర్ ఆర్డర్ కాపీ అయిపోయింది. నెక్స్ట్ 8 and 9 లో హైయర్ ఆర్డర్ కాపీ చేస్తున్నాను. హైయర్ ఆర్డర్ కాపీ అయిపోయింది. ఇది మల్టిప్లికేషన్. డిస్ప్లే ఫంక్షన్ మనం ఇక్కడ డైరెక్ట్ గా రన్ చేయడం లేదు కాబట్టి సో డిస్ప్లే చేయడం లేదు. లేదు సార్, ఒకవేళ డిస్ప్లే ఫంక్షన్ రన్ చేస్తే ఏమవుతుంది సార్ అంటే ఒకసారి అది కూడా వెరిఫై చేద్దాం. డైరెక్ట్ రన్ చేస్తాను సార్, అప్పుడు F9 ప్రెస్ చేస్తామనుకోండి డైరెక్ట్ ఎగ్జిక్యూషన్ అయిపోతుంది. సో డేటా సెగ్మెంట్స్ లో వాల్యూస్ అనేది కాపీ అయిపోయాయి. నెక్స్ట్ డివిజన్ ప్రోగ్రామ్. ఎడిట్ to v.asm. సార్ అబ్జర్వ్ చేయండి స్టేట్మెంట్, అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ఫర్ ది డివిజన్ ఆఫ్ 2 16-bit నంబర్. సో 16-bit డివిజన్ పర్ఫామ్ చేస్తున్నాం. సో ఫస్ట్ లైన్ లో ప్రోగ్రామ్ సైజ్ స్మాల్ గా డిక్లేర్ చేశాను. సెకండ్ లైన్ స్టాక్ ని 100 తో డిక్లేర్ చేశాను. స్టాక్ సైజ్ 100 డిక్లేర్ చేశాను. డేటా సెగ్మెంట్స్ లో ఆపరెండ్ 1 వచ్చేసి FFE తీసుకున్నాను. సో ఫస్ట్ లెటర్ ఆల్ఫాబెట్ లెటర్ ఉంటే మనకు అడిషనల్ గా 0 అనేది ఫ్రంట్ పాస్ చేయాల్సి వస్తుంది. ఆ 0 ఏం ఇండికేట్ చేస్తుందంటే స్టార్టింగ్ లెటర్ అనేది ఆల్ఫాబెట్ లెటర్ ని పాస్ చేస్తుంది. ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రా నంబర్ కాదు, అది జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. నెక్స్ట్ ఆపరెంట్ 2 అనేది ఒక లేబుల్ సెకండ్ ఇన్పుట్ కి. సో ఈ లేబుల్ కి నేను 2 bytes రిజర్వ్ చేసి పెట్టాను. 2 bytes రిజర్వ్ చేసి పెట్టి సో అందులో 33H అనే దాన్ని లోడ్ చేశాను. నెక్స్ట్ రిజల్ట్స్. సో రిజల్ట్స్ వచ్చేసి డివిజన్ పర్ఫామ్ అయినప్పుడు కోషియంట్ రిమైండర్ వస్తుంది కాబట్టి దాన్ని నేను రిజల్ట్స్ అని రాసేసాను ఇక్కడ. సో కోషియంట్ వచ్చేసి 1 word, రిమైండర్ వచ్చేసి 1 word కాబట్టి DW తీసుకొని 2 words నేను డిక్లేర్ చేసుకుంటున్నాను. డూప్లికేట్ వాల్యూస్ తో ఫిల్ చేస్తున్నాను. నెక్స్ట్ కోడ్ సెగ్మెంట్ స్టార్ట్ చేసినాం. కోడ్ సెగ్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మూవ్ AX, @ డేటా. సో బేస్ అడ్రస్ ఏదైతే డేటా సెగ్మెంట్ కి అసైన్ చేస్తున్నామో
దాన్ని AX లోకి కాపీ చేస్తున్నాను. సేమ్ బేస్ అడ్రస్ ని DS లోకి కాపీ చేస్తున్నాను. ఎందుకు 2 స్టెప్స్ యూజ్ చేస్తున్నామంటే డైరెక్ట్ గా DS లోకి కాపీ చేయడం జరగదు. ఎందుకంటే సెగ్మెంట్స్ అక్యుములేటర్ చెప్పింది మాత్రమే ఉంటాయి. అంటే అక్యుములేటర్ నుంచి ఇస్తేనే డేటా యాక్సెప్ట్ చేస్తాయి. అందుకని ఫస్ట్ అక్యుములేటర్ లో కాపీ చేసుకొని నెక్స్ట్ అక్యుములేటర్ నుంచి సెగ్మెంట్స్ లోకి కాపీ చేస్తాం. నెక్స్ట్ XOR DX, DX. సో DX రిజిస్టర్ నేను యూజ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి XOR ఆపరేషన్ పర్ఫార్మ్ చేస్తాం. డిఫాల్ట్ గా ఇది ప్రోగ్రామ్ బై డిఫాల్ట్ గా జీరోస్ ఉంటే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో మూవ్ AX, ఆపరెంట్ 1. ఫస్ట్ ఇన్పుట్ 1 ని AX లోకి రీడ్ చేస్తున్నాను. మూవ్ BX, ఆపరెంట్ 2. ఇన్పుట్ 2 ని BX లోకి రీడ్ చేసుకుంటున్నాను. డివిజన్ ఆపరేషన్. సో డివిజన్ మల్టిప్లికేషన్స్ లో మనకు తెలిసింది సెకండ్ ఆపరెంట్ స్పెసిఫై చేస్తే చాలు. బై డిఫాల్ట్ గా ఇది అక్యుములేటర్ తో పర్ఫార్మ్ అవుతాయి. సో ఇక్కడ డివిజన్ పర్ఫార్మ్ అయ్యేటప్పుడు డివిజన్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే 8-bit by 8-bit డివిజన్ సపోర్ట్ చేయదు. సో ఇది ఇంటర్నల్ గా 16/8 అనేది డివిజన్ పర్ఫార్మ్ అవుతుంది. అందుకనేసి ఆ హైయర్ ఆర్డర్ మనం క్లియర్ చేసి పెట్టుకోవాలి. ఒకవేళ 16/16 పర్ఫార్మ్ చేయాలనుకుంటే 16/16 పర్ఫార్మ్ అవ్వదు. ఇది 32/16 అనేది పర్ఫార్మ్ అవుతుంది. సో 32 ఎక్కడి నుంచి వస్తుంది సార్ అంటే హైయర్ ఆర్డర్ BX, లోయర్ ఆర్డర్ AX. అందుకనేసి ఇక్కడ DX వాల్యూ నేను 0 చేశాను. ఒకవేళ 0 చేయలేదనుకో DX వాల్యూని, సో DX లోని కంటెంట్స్ ని కూడా తీసుకొని డివిజన్ చేస్తుంది. ఎందుకంటే 8086 మైక్రో ప్రాసెసర్ లో 8/8 సపోర్ట్ చేయదు, 16/16 సపోర్ట్. 16/8 సపోర్ట్ చేస్తుంది లేదా 32-bit/16 సపోర్ట్ చేస్తుంది. అంటే మనం హైర్ ఆర్డర్ జీరోస్ చేయడం వల్ల ఏమవుతుందంటే అది 8-bit/8-bit లాగాను 16/16 లాగాను మనకు కనబడుతూ ఉంటుంది. అందుకనేసి ఇక్కడ DX హైర్ ఆర్డర్ 0 చేశాను. అప్పుడు డివిజన్ ఎక్కడ జరుగుతుంది? DX, AX డివైడెడ్ బై BX అనేది పర్ఫార్మ్ అవుతుంది. సో రిజల్ట్స్ అనేది కోషెంట్ అనేది AX లో ఉంటుంది. ఆ కోషెంట్ నేను RES లో స్టోర్ చేస్తున్నాను. నెక్స్ట్ రిమైండర్ అనేది DX లో ఉంటుంది. దాన్ని నేను RES+2 లో కాపీ చేస్తున్నాను. సో ఈ వాల్యూని డిస్ప్లే చేయాలి కాబట్టి INT21H ఇంటరప్ట్ దాస్ ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాను. కాల్ చేసినప్పుడు ఆ ఫంక్షన్ వాల్యూ 09 అనేది పాస్ చేస్తున్నాను. అంటే నాకు డిస్ప్లే పర్ఫార్మ్ చేయమని పాస్ చేస్తున్నాను. ఆ డిస్ప్లే కూడా స్టార్టింగ్ అడ్రస్ అంటే డిస్ప్లే వాల్యూ వచ్చేసి RES ని డిస్ప్లే చేయమని పాస్ చేస్తాను ఇక్కడ DX లోకి. నెక్స్ట్ ప్రోగ్రామ్ అయిపోయింది కాబట్టి రిటర్న్ టు డాస్ కావాలి కాబట్టి INT21H అగైన్ కాల్ చేస్తున్నాను. కాల్ చేసిన తర్వాత నంబర్ 4CH అని ఇచ్చాను AH లో. సో 4CH అంటే రిటర్న్ టు డాస్ కాబట్టి రిటర్న్ వచ్చేస్తుంది. TASM స్పేస్ ఫైల్ నేమ్ 2b.asm. సో 0 warnings, 0 errors. Next linking. E-link space file name 2b.opk. So linking also completed. Next, ed space 2b.exe. So first step base address ni AX లోకి కాపీ చేస్తున్నాను. సెకండ్ సేమ్ బేస్ అడ్రస్ ని డేటా సెగ్మెంట్స్ లో కాపీ చేస్తున్నాను. సో డేటా సెగ్మెంట్ ని బేస్ అడ్రస్ అసైన్ చేయడం చేయబడింది. నెక్స్ట్ XOR ఆపరేషన్ DX, DX 0 చేస్తున్నాను. మూవ్ AX, ఇండైరెక్ట్ ఆఫ్ 002 అంటే ఇన్పుట్ 1 అనేది 002 లో స్టోర్ చేయబడింది. సిస్టమ్ దానికి ఇచ్చిన స్పేస్ మనం ఆపరెంట్ 1, ఆపరెంట్ 2 అని ఇచ్చాము. బట్ సిస్టమ్ దానికి ఇచ్చిన స్పేస్ వచ్చేసి 02. సో 02 లో వాల్యూ వచ్చేసి ఫస్ట్ లోయర్ ఆర్డర్ FE, హైయర్ ఆర్డర్ FF అనేది స్టోర్ చేస్తున్నాం. నెక్స్ట్ 4 లో వచ్చేసి 33, 5 లో వచ్చేసి 33 అనేది కాపీ చేస్తుంది. సో మూవ్ AX, ఇండైరెక్ట్ ఆఫ్ 002 అంటే FFE అనేది కాపీ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎక్కడికి? అక్యుములేటర్ లోకి. అండ్ నెక్స్ట్ సెకండ్ స్టెప్ లో మూవ్ BX, ఇండైరెక్ట్ ఆఫ్ 004H అంటే ఆపరెంట్ 2 అంటే సెకండ్ ఇన్పుట్ వాల్యూ అనేది BX లోకి కాపీ చేయడం జరిగింది. Now division operation perform అవుతుంది. సో 5/3. సో 5/3 కాబట్టి quotient అనేది 4 వస్తుంది. quotient అనేది 4 వచ్చింది. రిమైండర్ అనేది 332 రిమైండర్. సో ఇక్కడ మన ఫ్లోటింగ్ రాదు, రియల్ వాల్యూస్ మాత్రమే వస్తాయి. సో quotient అనేది 4 టైమ్స్ పోతుంది. సో 4 into 3 12. C 15 - C is 3. 3 E - C is 2. సో అది ఫైనల్ ఆన్సర్. సో ఈ క్వశ్చన్ నేను ఎక్కడ స్టోర్ చేస్తున్నాను? 6 and 7 లో క్వశ్చన్ స్టోర్ చేస్తున్నాను. 6 and 7 లో క్వశ్చన్ స్టోర్ చేశాను.
నెక్స్ట్ 6, 7 లో క్వశ్చన్ స్టోర్ చేశాను. 8 and 9 లో వచ్చి రిమైండర్ స్టోర్ చేస్తున్నాను. 8 and 9 లో రిమైండర్ స్టోర్ చేస్తాను. నెక్స్ట్ డిస్ప్లే ఫంక్షన్ రిటర్న్ టు డాస్. ఇక్కడ చూడండి క్వశ్చన్ 0004, రిమైండర్ 33, 32. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మెమొరీ స్టోరేజ్ వచ్చి ఫస్ట్ లోయర్ బైట్ తర్వాత హైయర్ బైట్. బట్ మనం రిప్రజెంట్ చేసేది నోట్బుక్ లో ఇక్కడ ఫస్ట్ హైయర్ బైట్ నెక్స్ట్ లోయర్ బైట్. కాబట్టి ఇక్కడ రెండింటి మధ్యలో రివర్స్ మెకానిజం అనేది ఉంటుంది. కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ ఆర్డర్ లో ఉంటుంది. ఇక్కడ చూడండి 0400 మనం నోట్ చేసేటప్పుడు 0004 అని నోట్ చేస్తాం. ఎందుకంటే ఫస్ట్ హైయర్ ఆర్డర్ నెక్స్ట్ లోయర్ ఆర్డర్ రిప్రజెంట్ చేస్తాం. బట్ ఆ మెమరీ లొకేషన్ లో ఫస్ట్ లోయర్ ఆర్డర్ నెక్స్ట్ హైయర్ ఆర్డర్ అనేది కాపీ అవ్వడం జరుగుతుంది. ఇది డివిజన్ ప్రోగ్రామ్. Go to file, exit. Then return to main called as a exit.